డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పవన్ కళ్యాణ్ అసలు రంగు ఇదే. పవన్ కళ్యాణ్ మొన్న 2 టిక్కెట్లని ప్రకటించడం జరిగింది. అదేంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2 సీట్లను ప్రకటించేశాడు. దానికి టిట్ ఫర్ టాట్ లాగానో, లేకపోతే నాగబాబు చెప్పినట్టు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నట్టుగా మరి ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని 2 సీట్లను ప్రకటిస్తున్నట్టుగా పవన్ కళ్యాణే చెప్పుకొచ్చాడు. సరే, ఆ 2 సీట్లు కాకపోతే 4 సీట్లైనా కూడా ప్రకటించుకోవచ్చు. కానీ పొత్తు ధర్మంలో ఏముంది? ఆ పొత్తు మీద కూడా చాలా మాటలు మాట్లాడినప్పటికీ అసలు మాట అది కాదు కదా. పవన్ కళ్యాణ్ 2 సీట్లను ప్రకటించేసి, లేకపోతే 4 సీట్లనో 10 సీట్లనో ప్రకటించి వాళ్ళకంటే మేము ఇంకా ఎక్కువగానే ప్రకటించేశాం అని చెప్పుకున్నా కూడా ఎవరికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ తర్వాత మాట్లాడిన మాటలే అసలు పవన్ కళ్యాణ్ అసలు రంగది. పవన్ కళ్యాణ్ ఇంకా చాలా మ్యాటర్స్లో అమ్మెచ్యూరిష్గానే ఉన్నాడు. అతనికి అవగాహన రాహిత్యమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనేది తేట తెల్లంగా తెలిసిపోతూ ఉంది. మరి టీడీపీ 2 సీట్లను ప్రకటించింది. ఆ తర్వాత జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు? పొత్తు ధర్మం ఇది కాదు కదా, పొత్తు అలా ఉండాలి కదా అని వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ పొత్తులో ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని సలహాలు సూచనలు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వస్తే బాగానే ఉంటుంది. కానీ బహిరంగంగా మీటింగ్లోనే చెప్పాల్సిన అవసరం ఏమొస్తుంది? దీంతో పాటుగా ఒక మాట మాత్రం బాగా హైలైట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పవన్ కళ్యాణ్ సీఎం ఆశ. పవన్ కళ్యాణ్కి గ్యారంటీగా సీఎం అవ్వాలని ఆశ ఉంది. అందుకోసమే జనసేన పార్టీ పెట్టుకున్నాడు. దాంతో ఓటర్లందరినీ ఆకట్టుకొని ఆయన సొంతంగా బలం తెచ్చుకొని గెలిచి సీఎం అయినా వచ్చే నష్టం ఏమీ లేదు. పొత్తులో కంపల్సరీగా సీఎం ఇవ్వాలని రూల్ కూడా ఏమీ లేదు. దీంతో పాటుగా మరి లోకేష్ని ఎవరో మీడియా మిత్రులు లేకపోతే మీటింగుల్లోనో ఎక్కడో అడిగినప్పుడు సీఎం ఎవరవుతారు అంటే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు అని చెప్పక ఏం చెబుతాడు? ఎవరైనా ఏం కోరుకుంటారు? చంద్రబాబు నాయుడే అవుతాడని కోరుకుంటారు. మరి పోనీ అప్పటికే ఏమన్నా వేరే మాటలు ఏమన్నా మాట్లాడుకున్నారా? మీరు సగం సీఎం సీటు, నేను సగం సీఎం సీటు, ఇద్దరు సీఎంలు అవుతారని కానీ ఏదో మరి రాజ్యాంగంలో ఏమైనా అమెండ్మెంట్ చేసి అవుతారా? లేకపోతే కుమారస్వామి అవ్వలేదా అని 2019 అప్పుడు కూడా జన సైనికులు చాలా మాటలు మాట్లాడారు. అప్పుడు హంగు వస్తుంది, హంగులో మన సీట్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుని సగం సీఎం సీటు అడగొచ్చు, ముందు సీఎం మేమవుతావని ఒక దిక్కుమాలిన ప్రక్రియ ఒకటి ఉంది. ఆ ప్రక్రియని ఇంపోజ్ చేసైనా సరే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని అనుకుంటున్నాడంటే దొడ్డిదారిలో సీఎం అవ్వాలనే కోరిక పవన్ కళ్యాణ్ గట్టిగా ఉంది. తన సొంత బలం లేదు అనే విషయం క్రిస్టల్ క్లియర్గా పవన్ కళ్యాణ్కి తెలుసు. సీఎం జీవితంలో కాలేడు. ఇలాంటి మంత్రాంగంతో కానీ లేకపోతే ఇప్పుడు జనసేన నడుస్తున్న పోకడతోటి కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశమే లేదు. అది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఏదో విధంగా సీఎం అవ్వాలంటే ఇక పొత్తు వచ్చేసింది. పొత్తులో మనకి ఎంత బలం ఉంది, మనం ఎన్ని ఓట్లు సాధించి పెట్టగలం, యువతల నుంచి టీడీపీ పార్టీకి కానీ టీడీపీ పార్టీతో సఖ్యంగా ఉంటే అటు నుంచి వాళ్ళ ఓట్లని కానీ సమన్వయం చేసుకునే అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వచ్చి ఆయన లోకేష్ ఆ మాట అన్నా కూడా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడని చెప్పినా కూడా నేనేం అనలేదు అని అంటే అసలు అనాల్సిన అవసరమే లేదు. ఆ మాట బాహాటంగా చెబుతున్నాడు అని అంటే అతను ఏదో అనుకుంటున్నాడని అర్థం కదా. అతని మనసులో ఏదో ఫీల్ అవుతున్నాడు, అతను ఆ మాట చెప్పినందుకు హర్ట్ అయ్యాడు అనే విషయం కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటే సరే దాన్ని మనసులోనే పెట్టుకున్నాడు. మరి అలాగనే మనసులో ఉందనుకో, బయటికి కూడా ఏం తెలియలేదనుకోండి, ఇక ఏం చెప్పే అవసరమే లేదు. కానీ ఆ మాట నొక్కి ఒక్కడించి మరి నేనేం అనలేదు అని అన్నాడు అంటే ఏదో అనాలనే ఉద్దేశం ఆయనకుంది. పొత్తులో కనీసం 2.5 సంవత్సరాల సీఎం సీటు అతనికి కావాలనే కోరిక బలంగా ఉంది. మరి దానికి తగిన మీ బలం ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుపే లేదు అనేది బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తారు అందులో కూడా క్లియర్ లేదు. 2019లో రాజోల్లో ఎలా గెలిచారు, ఆ ఒక్క సీటు కూడా ఎందుకు వచ్చింది, దాని పరిస్థితులు ఎలాగున్నాయి తీసి పక్కన పెట్టేసేస్తే మిగతాది పవన్ కళ్యాణే ఓడిపోయాడు.
కాపులందరూ కలిసి నాకు ఓట్లు వేస్తే నేనెందుకు ఓడిపోయేవాడిని అని జనసేన పవన్ కళ్యాణ్ ఇంకా ఏడుపు మొదలు పెట్టాడు అని అంటే దాని వెనక అర్థం ఏంటి అంటే ఆయనకి ఓట్లు రావట్లేదు. ఆయన మాటలు జనాల్లో వాళ్ళ కార్యకర్తల్లో కానీ వాళ్ళ జన సైనికుల్లో కానీ ఉత్సాహం నింపుతున్నాయి తప్ప సాధారణ ప్రజానీకానికి ఓట్లు వేసే విధంగా మారటం లేదు అనేది అర్థం. మరి అలాంటప్పుడు మంత్రాంగం మార్చుకోవాలి. ఆ మార్పులో దిశగానే పొత్తుకని వచ్చాడు. పొత్తుకు వచ్చినప్పుడు వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు, మెదలకుండానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమనలేదు, జనసేన ఏమనుకుంటుందో అని మాట్లాడటం లేదు. ఎవరన్నా అడిగినా కూడా వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? మళ్ళీ సగం సీఎం సీటు ప్రస్తావన ఎందుకు వస్తుంది అనంటే ఈ హరిరామ జోగయ్యో లేకపోతే వాళ్ళ అన్నయ్యో ఎవరో ఒకళ్ళు ఆయన్ని బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా 6 నెలలైనా నువ్వు సీఎం అవ్వాల్సిందేనని వాళ్ళ ఒత్తిడి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ఒత్తిడిని ఆయన తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. యాజ్ యూజువల్గా పవన్ కళ్యాణ్ కూడా నాకు సీఎం ఇస్తానంటే నేనేం వద్దన్ను అనేలాంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప, గురువుగారు ఈసారికి మీరు అవ్వండి పెద్ద మనిషి, మీరు చేయండి, ఇంతకుముందు చేశారు కదా, నెక్స్ట్ టర్మ్లో మనం చేద్దామనో లేకపోతే నెక్స్ట్ పొత్తులో ఎప్పటికేముంటాయో తెలియదు, కానీ పార్టీని బలోపేతం చేసుకోవటానికి కొంత భయపెట్టో భంగపడో లేకపోతే ఒప్పించుకొనో ఎక్కువ సీట్లని తీసుకొని పొత్తు ధర్మంలోకి దాన్ని గెలిచే ప్రయత్నం చేయాల్సిన పవన్ కళ్యాణ్ అసలు ఈ పొత్తు అనౌన్స్ చేసిన కాడి నుంచి బయటకే రావటం మానేశాడు. ఆయన వారాహి యాత్ర ఏమైందో లేదు. పొత్తులు మ్యాటర్లతోటే కొట్టుకుంటా కూర్చొని ఉన్నారు. అవతల టీడీపీ పార్టీ కూడా ఈ జనసేన ఓట్లన్నీ మనకి టర్న్ ఆఫ్ అయ్యి మనం ఎలాగోలా గెలుద్దామని వాళ్ళకు ఉద్దేశం ఉండబట్టో లేకపోతే మరే కారణానికో పొత్తు పెట్టుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొత్తుండి గత ఎన్నికల్లో గెలిచింది? ఆ 2014లో అసలు ఏం జరిగిందో కూడా తెలియని అంశం. ఆ 2014లో జనసేన పోటీయే చేయలేదు. మరి జన సైనికులు అందరూ మాటిని టీడీపీ పార్టీ ఓటేశారు అని అంటే ఎవడన్నా నమ్ముతాడా? అలా ఓటేసిన వాళ్ళు మరి కనీసం 2019లో మినిమం కనీసం 15-16 సీట్లన్నా జనసేనకు వచ్చి ఉండాలి కదా. అవి రాలేదంటే వాళ్ళ బలం ఏమిటో తెలిసిపోతానే ఉంది. వాళ్ళకుంది 7% ఓట్లు. ఇప్పుడు ఏమన్నా పెరిగినా 10 దాకా వచ్చినా దాంతో సీఎం అనేది కనా కష్టం. మరి అలాంటప్పుడు ఏం మాటలు మాట్లాడుకోవాలి? లేదు సీఎం మీదే ఆశ ఉంటే ముందుగా అదే మాట మాట్లాడుకొని ఉండాల్సింది కదా. మాట్లాడుకొని ఉంటే మరి లోకేష్ కూడా దాని గురించి ఏం మాట్లాడకుండా ఊరుకునేవాడు. అప్పుడు గుంబనంగా కూర్చొని ఉన్నారు, ఉద్దేశాలన్నీ లోపల పెట్టుకొని ఉన్నారు. కానీ ఏదన్నా ఒక మాట బయటకు రాగానే దాని మీద విచిత్ర వ్యాఖ్యానాలన్నీ చేస్తూ ఉంటే ఈ పొత్తు పొసిగేటట్టుగా ఏం కనిపించట్లేదు. ఈ పురిటి నొప్పులన్నీ పడి చచ్చిపోయిన బిడ్డను కన్నట్టుగా రేపు ఈ పొత్తులు ఉన్నా కూడా కూటమికి ఏదన్నా దెబ్బ కొట్టేసి జన సైనికులు ఆశించినట్టుగా హెల్ప్ చేయక లేకపోతే టీడీపీ కార్యకర్తలు హెల్ప్ చేయక వీళ్ళు ఓడిపోయి కూర్చున్నారంటే అసలకే మోసం వస్తుంది. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడంటే 2 పార్టీలని మింగేసేస్తాడు. ఆ విషయం ఎవడికి అర్థం కావట్లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.